నా అన్వేషణ అన్వేష్ అందరికీ తెలుసు. ఇతను ఫేమస్ యూట్యూబర్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇతను తెలియని వాళ్ళు ఉండరు, నా అన్వేషణ అనేవాళ్ళు. అందరిలాగే నేను ఇతన్ని 4 ఏళ్ళ నుంచి అతని వీడియోస్ చూస్తూ ఉన్నా. కొంచెం అందరికన్నా ముందు ఇతనికి 20,000 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న అప్పటి నుంచి నేను ఇతన్ని ఫాలో అవుతున్నా. ఫాలో అవడం అనే కన్నా ఫస్ట్ ఇతనే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యాడు 4 ఏళ్ల క్రితం. నేనంత పాపులర్ కాదు, నేనంత ఫేమస్ కాదు, నన్ను ఎందుకు ఫాలో అయ్యాడు ఇతను అని అనుకుంటే, వీళ్ళు అప్పుడు ఆ టైంలో ఆల్ ఇండియా కార్ రైడ్ ఒకటి చేస్తున్నారు. ఉగ్రా నువ్వు చేస్తావంట కదరా ఆల్ ఇండియా రైడు, దానికోసం వెయిటింగ్ రా, మేము ఆల్ ఇండియా కార్ రైడ్ చేస్తున్నావురా అని నాకు చెప్పాడు ఆ రోజు. మేము ఆల్ ఇండియా కార్ రైడ్ చేస్తున్నావురా అని ఆ రోజు ఫాలో అయ్యాను, నేను ఫాలో బ్యాక్ అయ్యాను. అయితే నా వీడియోలు చూసి ఇతను ఏమనేవాడంటే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, నీ వీడియోలు చూసి నేను చాలా బాగున్నాయిరా నీ వీడియోస్, నాన్ స్టాప్ రైడ్స్ అని చేసావు. అలాగే కొన్ని స్లమ్లో ఉన్నాను, ముంబైలో స్లమ్లో ఉన్నాను, ఇట్లా రోడ్డు అమ్మడి టెంట్ వేసుకున్నాను. అప్పుడు రోడ్డు అమ్మడి టెంట్ వేసుకున్న వీడియోస్ లేకపోవచ్చు, అప్పటికి కొన్ని స్లమ్లో ఉన్నాయి చేశాను, కొన్ని నాన్ స్టాప్ రైడ్లు ఏం చేశాను. ఆ వీడియోలు చూసి అరే ఉగ్రా నువ్వు బాగా చేస్తున్నావురా అని. అప్పటికి ఇతనికి ఎంత సబ్స్క్రైబర్స్ కూడా లేరు, 20,000 30,000 మంది ఉంటారు. బిగ్ ఫ్యాన్ అమ్మా అంటుంటాడు, అందరిని ఎంకరేజ్ చేస్తుంటాడు, అందులో నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు. అందులో నన్ను అప్పటికి అంత ఫేమస్ కాదు అతను, అప్పుడు నన్ను ఫాలో అయ్యి సూపర్ రా బాగా చేయరా అనేవాడు. హే ఉగ్రసేన, ఎలా ఉన్నావయ్యా? వ్లాగ్స్ అన్నీ సూపర్గా ఉంటాయి, మస్తు ఎంజాయ్ చేస్తాను నేను, భలే ఉంటాయి. ఆ రోడ్డు మీద కూర్చున్నది అయితే ఎక్సలెంట్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉగ్రసేన సేనకి నేను ప్రెసిడెంట్ని కావాలి. ఉగ్రసేన అంటే ఉగ్రరూపం దాల్చే మూటవులాగా ప్రపంచానికి తెలియాలి. నువ్వు తెలియజేస్తావా, నన్ను తెలియజేయమంటావా? అయితే తర్వాత బాగా ఫేమస్ అయ్యాడు అన్వేష్, బాగా ఫేమస్ అయ్యాడు. కాంట్రవర్సీలు ఎక్కువ చేశాడు. కాంట్రవర్సీలు అంటే ఏదన్నా సమాజంలో చెడు జరిగింది అనుకోండి, ఆ చెడుని తీసుకోవడం, ఆ చెడు మీద దాన్ని యుద్ధం చేయటం, దాన్ని ఛత్రపతి శివాజీలాగా చీల్చి చెండాడటం. అది ప్రజలకు నచ్చింది, ఇతనికి ఆదాయం వచ్చింది, ఆదాయం వచ్చింది, సమాజానికి మంచి జరిగింది, ఇతనికి డబ్బులు వచ్చినాయి. సరే, మంచి విషయం. ప్రతిదాన్ని అది రవి అనే అతని మీద కానివ్వండి, అతని మీద ఇతనికి కాంట్రవర్సీ ఏంటో నాకు ఐడియా లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద అవనివ్వండి, సన్నీ యాదవ్ అనే ఒక అతను ఉంటాడు ట్రావెలరు, ఈ సన్నీ యాదవ్ అనేవాడు గురించి కాంట్రవర్సీ చేసినప్పుడు నన్ను అడిగాడు ఏంటి వీడి సంగతి ఏంటని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సోలో రైడ్స్ అన్నాడు. సోలో రైడ్స్ ఏం చేయలేదు. సోలో రైడ్స్ చేస్తే చాలా డేంజరస్గా ఉంటాయండి. ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళడం వేరు, సోలో రైడ్స్ చేయడం వేరు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను అన్ని సోలో రైడ్స్ చేశాను. ఇతను సోలో రైడ్ అని అబద్ధం ఆడుతున్నాడు అని ఒక మాట చెప్పాను, అంతే. ఒక మాట, ఇతను సోలో రైడ్ చేయకుండా చేశానని చెప్తున్నాడు అని చెప్పాను. అయితే ఆ కాంట్రవర్సీ చేశాడు, కొన్ని 40-50 వీడియోలు చేశాడు, ఒక 20 లక్షలు 30 లక్షలు డబ్బులు సంపాదించాడు. ప్రతి వీడియోకి చేసిన కాంట్రవర్సీ, ప్రతి వీడియో 1 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ వ్యూస్. దేశంలో ఏ యూట్యూబర్కి రావనుకుంటా అన్ని వ్యూస్ వచ్చాయి, బాగా డబ్బులు సంపాదించాడు, అంతా అయిపోయింది. అయితే రీసెంట్గా ఇంకో కాంట్రవర్సీ మీద, ఈ ఉమెన్ డ్రెస్సింగ్ మీద శివాజీ అనే ఒక అతను ఏమన్నాడంటే, శివాజీది మాకు చాలా దగ్గర అండి, ఈ శివాజీ వాళ్ళ ఊరు మాకు చాలా దగ్గర. మా ఊరికి 5 కిలోమీటర్లు, గురజవోలు 5 కిలోమీటర్లు మా ఊరు నుంచి ఉంటుంది శివాజీ గారి వాళ్ళ ఊరు. ఇతన్ని ఏమన్నాడంటే, ఆడియో ఫంక్షన్లకి కొద్ది చీర కట్టుకుని రండి అమ్మా అన్నాడు. చీర కట్టుకుని వస్తే బాగుంటుందండి. తమిళనాడులో మీరు ఏ ఆడియో ఫంక్షన్ అయినా చూడండి, చీరలు కట్టుకుని వెళ్తారు. సినిమాలో కానీ ఏదైనా స్క్రీన్ మీద మీరు ఎట్ట చించుకోండి, ఆడియో ఫంక్షన్కి చీర కట్టుకుని వస్తే బాగుంటుంది, అది అందరూ యాక్సెప్టబుల్. ఇది కొంతమందికి నచ్చలేదు, అందులో అన్వేష్ కూడా ఉన్నాడు. అది ఒక స్టెప్ ముందేసాడు, శివాజీని తిట్టాడు, ఒక బ్యాడ్ వర్డ్తో తిట్టాడు. తర్వాత మళ్ళీ శివాజీ నా ఫ్యాన్ అంట అనేసి సారీ అని కూడా చెప్పాడు. ఫస్ట్ అంటం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు? శివాజీ మీద పాజిటివిటీ పెరిగింది ఆ రోజు. కొన్ని రోజులుగా పాజిటివిటీ శివాజీ సైడ్ చాలామంది ఉన్నారు, ఈ అన్వేష్ సైడ్ కొంతమంది ఉన్నారు. ఈ క్లాష్లో కొద్దిగా శివాజీనే పైన ఉన్నట్టు అనిపించింది. దానివల్ల ఏంటంటే తగ్గిపోయి ఐఎమ్ సారీ అని చెప్పేశాడు. అది ఇంకా సాల్వ్ కాల.
దాని తర్వాత సీతాదేవి గురించి కానీ ద్రౌపది గురించి కానీ ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడారు. అది ఫ్లోలో వచ్చిందంటే ఎడిట్ చేసేటప్పుడు మరి మిస్ అయిందా ఆ పాయింట్. ఇది ఇంత స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ కొట్టిద్ది. 4 లక్షల మంది ఫాలోవర్స్ పోయారు. నేను అన్ఫాలో చేయలేదు. స్ట్రాంగ్గా 4 లక్షల మంది, ఇప్పుడు 5 లక్షల మంది అన్ఫాలో కొట్టినట్టున్నారు. దాదాపు 1.8 lakhs నుంచి 1.4, 1.3కి వచ్చేసినట్టుంది. ఇంతమంది స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే హిందువుల్ని బాగా ఇబ్బంది పెట్టినాయి అతని వర్డ్స్. హిందువుల్ని బాగా డౌన్ చేసినాయి అతను మాట్లాడిన మాటలు. మరి దీనికి అపాలజీగా ఇతను ఏం చేయాలంటే ఖచ్చితంగా అతను ఇండియా రావాలి. ఇండియా వచ్చి అయోధ్యలో రాముల వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని నా తప్పు అయిపోయిందని ఒక వ్లాగ్ పెడితే ఏదన్నా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత మంచి కెరియర్ కొలాప్స్ చేసుకోవడం, అతను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియో కానీ పెట్టగలంటే మంచి లక్షల ఆదాయం. మరి ఈ ఆదాయం నిలబెట్టుకోవాలంటే అతను ఇండియా రావాల్సిందే. ఇండియా వచ్చి రాముల వారిని దర్శించుకుని బాలరాముడు అయోధ్యలో ఉంది, బాలరాముడిని దర్శించుకుని నేను నా తప్పు అయిపోయిందని ఒక మాట చెప్తే ఎవరన్నా తగ్గిద్దేమో. కానీ ఇది తగ్గేటట్లేదు. ఈ ఫ్లో ప్రవాహం అన్ఫాలో కొట్టేవాళ్ళు కొడతానే ఉన్నారు. ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి సమాజంలో ఈ చెత్త బూజు ఇవన్నీ డిలీట్ చేస్తా ఇంత మంచి సేవ చేసిన అన్వేష్కి ఈ పరిస్థితి మరి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మంచి అసలు సినిమా హీరోలు, సెలబ్రిటీలు, దేశంలో ఎవడికి లేని పాపులారిటీ అన్వేష్కి ఉంది. అట్లా మాట్లాడే మాటలు కానివ్వండి. ఇంత ముందులో రెగ్యులర్గా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. అప్పుడప్పుడు వాట్సాప్ కాల్స్ కానీ నా ఫోన్ నెంబర్ ఇదమ్మని ఒకరోజు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నేను ఏదో ఒకసారి 2 సార్లు చేసినట్టున్నాను. ఏం అవసరం ఉంటుంది, ఆయనతో ఏం అవసరం ఉంటుంది. మనం ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక వీడియో ఒక ఏదో అడ్వెంచర్ చేస్తుంటాం. అంతగా అవసరం ఏముంది. అట్లా తొందరగా దీని నుంచి బయటపడాలి, మళ్ళీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. నాకు మాటలు ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇతను ఈ కాంట్రవర్సీ అవుద్ది అని ఆలోచన రాలేదా అనిపిస్తుంది నాకు. మరి ఇంత ఫ్లోలో వెళ్ళిపోయాడు ఏంటని నాకు షాకింగ్లో ఉన్నాను నేను కూడా. ఎప్పుడూ హిందువుల గురించి, హిందూ మతాల గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు వేడికి పోయినా. కాకపోతే కొద్దిగా ఓపెన్గా చెప్పేస్తుంటాడు అన్నీ. ఇది కాంట్రవర్సీ నుంచి తొందరగా బయటపడాలి అన్వేష్. బయటపడి మంచి వీడియోస్ తీయాలి. ఇండియా రావాలి. అతను ఇండియా వచ్చి రాముల వారి పాదాలను పట్టుకుని తప్పైపోయింది స్వామి అంటే ప్రాబ్లమ్ సాల్వ్. దేవుడి పాదాలు పట్టుకుని తప్పే ఉందాడు. అంతేనా కదా.